హాయ్, వెల్కమ్ టు రిషి లాగ్స్. లాంగ్ వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాం కదా. ఈ వీడియో అయితే మేము లాస్ట్ సండే షూట్ చేసాం. ఓకే, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. బ్రోతో ఫుల్ ప్లే చేశారు బేబీస్. ఇంకా అలా మేము లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ ప్లేలో వాళ్ళు ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. బాగా టైంపాస్ అయింది ధ్రువ్కి. యాక్చువల్గా ఒకటే ఉంటాడు కదా, వాళ్ళిద్దరు వచ్చేలోగా ఫుల్ టైం పాస్, బాగా ఎంజాయ్ చేశాడు. ఓకే, ఇంకా మేము లంచ్ అయితే ఇక చికెన్ బిర్యానీ, మటన్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అవన్నీ నేను షార్ట్ రూపంలో మీకు అప్లోడ్ చేసేసాను కదా. ఓకే, ఇంకా అలాగా కొంచెంసేపు వాళ్ళ డాడీ, కొంచెంసేపు వీళ్ళ డాడీ పిల్లలతో ఉన్నారు. మీ ఇద్దరం అయితే కుకింగ్ ప్రాసెస్లో కుకింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా వాళ్ళు ప్లే చేసుకుంటున్నారు. ఓకే, ఇంక మేము అలా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసాక ఈవినింగ్ అలా బయట వెళ్దామని, మాకు నియర్ బై బీచెస్ ఉంటాయి. చెన్నైలో కదా మేము స్టే చేసేది. ఓకే, ఇంకా బీచ్కి అలా వెళ్ళిపోయాం. ఇంకా రింగ్ గేమ్, ఈ రింగ్ గేమ్లో అయితే మాకు చాలా గిఫ్ట్లే వచ్చాయి. ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అనేది నేను షాప్లో మీకు చూపించేసాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా అలా రింగ్ గేమ్ ఆడేసాం. నెక్స్ట్ గన్ షూట్, బెలూన్ గన్ షూట్స్ ఉంటాయి కదా, అవి బేబీస్ కొన్ని గేమ్స్ అదే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కి ప్లే చేసుకున్నారు. ఇంకా అలా ప్లే చేసుకుంటూ ఉంటే ఇంకా అలా మాకు టైంపాస్ బాగుంది చల్లగా బీచ్ దగ్గర. ఇంకా అలా టైంపాస్ అయిపోయింది. ఇంకా మిడిల్లో ఇది కొంచెం స్నాక్స్ అవి ఇవి తీసుకొని తింటూ, ధ్రువ్ కూడా బనానా అవి తీసుకెళ్ళిపోయా. కొంచెం నిద్రపోయాడు, నెక్స్ట్ మళ్ళీ లేచేశాడు. ఇంకా అలా కూడా షూట్ చేస్తున్నారు కదా. షూట్లో నేను షూట్ చేస్తే అసలు ఒక్కటి కూడా డైరెక్ట్ అయితే వెళ్ళి టచ్ అవ్వలేదు. పిల్లలు కూడా షూట్ చేశారు. ఇంకా అలా షూట్ చేసేది. ఇంకా అలా బీచ్లో కొంచెంసేపు అలా నైట్ కొంచెం దూరంలో కూర్చొనేసి అలా టైంపాస్ చేసేసాం. ధ్రువ్ సైలెంట్గా కొంచెం కూర్చున్నాడు, కానీ మళ్ళీ ప్లే చేసుకున్నాడు. ఏమంత విసిగి ఇవ్వలేదు. ఓకే, ఈ యాక్టివిటీ ఎక్కిచ్చేసాం. ఇక్కడ అప్పుడే నిద్ర లేచాడు కదా, కొంచెం భయం వేసినట్టుంది. ఫస్ట్ డే అయితే అసలు ఏమి ఏడవలా. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు కొంచెం నిద్ర లేచాడు కాబట్టి ఆ భయానికి ఏడ్చేశాడు. ఎందుకని కొంచెంసేపు ఉంచి అలా దించేసాం. ఫస్ట్ డే ఏడవలేదు కదా అని నెక్స్ట్ డే కూడా సరేలే, తనకి ఇష్టం ఉన్నట్టుందని అది పనిగా వెళ్ళి మరి ఎక్కిస్తే ఇంకా తను ఏడుస్తుండేసరికి ఆమె కూడా దించేయమన్నారు. అక్కడ ఉన్న ఆమె చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. ఓకే, మళ్ళీ వాళ్ళు ప్లే చేశారు కదా షూట్. ఇంకా వీళ్ళు ధ్రువ్ వాళ్ళ డాడీ కూడా ప్లే చేస్తానని ప్లే చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా ప్లే చేసాం. ఇంకా వాళ్ళు అయితే కీ చైన్ ఇచ్చారు గిఫ్ట్గా అక్కడ. ఇంకా నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఎక్కిచ్చేసాం ధ్రువ్ని.
ఓకే, తను ఫస్ట్ ఎక్కనన్నాడు కానీ మళ్ళీ ఏమో వెళ్తాననేసరికి మళ్ళీ పంపించాం. ఇంకెవరిని ఎక్కిము అని వాళ్ళు చెప్తే సరేలే చిన్న బేబీ కదా, వేరే వాళ్ళు ఫాస్ట్గా జంప్ చేశారంటే మళ్ళీ తను ఇబ్బంది పడిపోతాడని వీళ్ళిద్దరిని కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చి వీళ్ళిద్దరిని ఎక్కించాం. ఓకే, హ్యాపీగానే ప్లే చేశాడు. సరేనని నేను వీడియో తీసుకున్నా. చాలా హ్యాపీగా ఉన్నాడు దాంట్లో. ఫస్ట్ టైం ఇలా తను యాక్టివిటీస్ ఎక్కడం కూడా. అయినా మంచిగానే ప్లే చేసుకున్నాడు, మంచిగానే ఆడుకున్నాడు, మంచిగా టైంపాస్ చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇంకా అందుకే మేము డిసైడ్ అయ్యాము వీక్లీ వన్స్ అయినా బీచ్కి అలా వెళ్ళి ఏదో ఒక యాక్టివిటీస్ దాన్ని ఎక్కిద్దాము అని. మేము ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వీక్లీ 2 అయినా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అసలు సరిపోతుంది నాకు ధ్రువ్తో వీడియోస్ తీయడం, అప్లోడ్ చేయడం అని అంత టైం అయితే అసలు ఇవ్వడు. రోజు కుక్ చేసుకునేకే టైం ఇవ్వడతాను. ఇంకా అలవాటు పడతాడేమో. డే బై డే కొంచెం టైం ఇస్తున్నాడు, చూద్దాం. అంతే, ఇంకా ఆ యాక్టివిటీ లాస్ట్. నెక్స్ట్ మేము ఇంటికి బయలుదేరేసాం. అందరం ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి ఇంకేదండి ఇలా ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా డిన్నర్ చేసి పడుకునేసాడు. బాయ్.